ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన చరిత్ర ఆ పార్టీది. ప్రధాన పార్టీలను చీపురు కట్టతో ఊడ్చిపడేసి ఢిల్లీ గద్దెనెక్కిన పార్టీ అది. కానీ ఇప్పుడు సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేని దుస్థితి, రాజకీయంగా ఘోర అవమానకర పరిస్థితి. ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమైంది? కేజ్రీవాల్ పై దేశ రాజధాని వాసులకు నమ్మకం పోయిందా? ఉప ఎన్నికల ఓటమి దేనికి సంకేతం? రాజకీయాల్లో నీతి నిజాయితీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుని ఢిల్లీలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆప్ అధినేత కేజ్రీవాల్ పై ఢిల్లీ ప్రజలు తమ అభిప్రాయం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజౌరి గార్డెన్ ఉప ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైన ఘోర పరాభవాన్ని చూస్తుంటే ఆప్కు ఢిల్లీలో గడ్డుకాలం మొదలైనట్టుగా అనిపిస్తోంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించిన రాజౌరి గార్డెన్ బైపోల్ ను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆప్ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. సిట్టింగ్ స్థానమే కదా, గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు కేజ్రీవాల్. కానీ సీన్ కట్ చేస్తే బీజేపీ దూసుకొచ్చింది. కమలం ముందు చీపురు నిలవలేకపోయింది. సిట్టింగ్ సీట్లో డిపాజిట్ కూడా తగ్గకపోవడానికి మించిన రాజకీయ పరాభవం మరొకటి ఉండదు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం, రాజీనామా చేసి పంజాబ్ లో పోటీ చేయడంతో ప్రజలు తమను ఓడించారని ఆప్ నేతలు చెప్పుకుంటున్నా అసలు కారణం మాత్రం అది కానే కాదు. ఆప్ నేతలను చుట్టుముట్టిన వివాదాలు, అవినీతి ఆరోపణలు, కేజ్రీవాల్ అనుసరించిన విధానాలే ఆ పార్టీ కొంపముంచాయి. కేజ్రీవాల్ సొంతగా సీక్రెట్ స్పై యూనిట్ ను నిర్వహించినట్టు ఆరోపణలున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ మొదటి నుంచి వివాదాలను వెంటేసుకుని తిరుగుతున్నారు. ఓవైపు కేంద్రంతో గొడవలు, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ తో కయ్యం, ఇంకోవైపు సొంత పార్టీ నేతలపైనే స్ట్రింగ్ ఆపరేషన్లు, ప్రజాధనాన్ని పార్టీ వ్యవహారాలకు వాడినట్టు విమర్శలు ఒకటేమిటి అన్నీ కలిపి కేజ్రీవాల్ ను చులకన చేశాయి. వ్యక్తిగత కేసుల విచారణ కోసం కోట్ల రూపాయల పబ్లిక్ మనీని వాడారన్న ఆరోపణలు కూడా ఆప్కు చెడ్డ పేరు తెచ్చాయి. నేరమంతా ఈవీఎంలపై నెట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నా తమకు డేంజర్ బెల్స్ మోగుతున్న విషయం ఆప్ నేతలకు కూడా తెలుసు. ప్రజల మూడ్ ఇలాగే ఉంటే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆప్కు ఎదురుదెబ్బలు తప్పేట్టు లేవు.